హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త వివేకానంద హత్యపై కోర్టు సంచలన తీర్పు. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. వైఎస్ వివేక హత్యపై న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేక హత్యను ప్రస్తావించవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. తమ పార్టీ నేతలను ఇరుకున పెట్టే విధంగా ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేక హత్యను ప్రస్తావిస్తారని వైసీపీ నేత సురేష్ బాబు కడప న్యాయస్థానాన్ని కోరారు. దీనివల్ల ప్రజలు అయోమయానికి గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో దీంతో కడప న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ వివేక హత్య కేసును ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించవద్దని తెలిపింది. టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ నేత పురంధేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు నారా లోకేష్, వైఎస్ షర్మిల, వైఎస్ సునీతకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎవరు దీని గురించి మాట్లాడవద్దని కడప న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.